వచ్చే దసరా వరకు నీ ఏలి నాటి శని పోతుంది, అంత మంచిగా జరుగుతుంది. నీ చూపుడు వేలు ఇటు ఏ గిది కాదయ్యా, గిది దీనికి ఒక ఉంగరం పెట్టుకో, నీకు అంత మంచిగా జరుగుతుంది. ఉంగరం బెల్లు పెట్టుకోవాలి గాని ఈ చూపుడు వెలుగు పెట్టుకోవటం ఏంది? ఓ బావా, జ్యోతిష్యం చెప్పేటోనికి నువ్వే జాతకం చెప్తున్నావేంటి? అది కాదు రాధిక, ఎవరైనా ఉంగరం వెలుగు పెట్టుకోమని చెప్తారు గాని ఈయననేమో చూపుడు వెలుగు పెట్టుకోమని చెప్తున్నాడు. ఆయన అట్లా అంటుండంటే అందులో ఏదో మతలబు ఉండే ఉంటది, అట్టికి ఎందుకు చెప్తాడు? ఏమంటావు స్వామి? చూడు నాయన, నీ ఏలుకు ఒక ఉంగరం చేయించుకో, అలా పచ్చరాయి పెట్టుకో, 10 రోజులలో నీ దశ తిరుగుతుంది. ఓ బావా, ఇంటికి పోయి అక్కకి చెప్పి ఆ ఉంగరం ఏదో చేయించమని చెప్పు, స్వామి మంచి జరుగుతుందని చెప్తాడు కదా. సరే, ఎంత మంచి మాట చెప్పినావు తల్లి. నీ ముఖంలో కళ ఉట్టి పడుతుంది. ఏం తేజస్తు నేను యూత్ ఆకలి కూడా కాదు. నీ మొగడు అదృష్టవంతుడు. కూసో తల్లి, నీ కూడా జాతకం చెప్తా. నాకు కాదు, నా మొగుడికి చెప్పు జాతకం. కూసో, చెప్పు స్వామి జాతకం. ఆకలి అవుతుందే, అన్నం పెడదుపా. ఏమో జాతకం అని గిడ కూర్చుంటే పెడతావు. అగో ఇప్పుడే చెప్పిండు కదా. ఏం చెప్పిండే? నన్ను చూసుకుంటా కూర్చుంటే ఆకలి కాదు అనలేదా? అట్లానా? అయితే పా, ఏడికి? హోటల్ పెడదాం. హోటల్ ఏంది? నిన్ను తీసుకుపోయి షటల్లో కూర్చునే పెడతా. ఆకలి అయిన వాళ్ళందరూ చాలా కూర్చుంటారు, నిన్ను చూసుకుంటా. అలా ఆకలి తీరుతుంది, మనకు బిజినెస్ అవుతుంది. అబ్బా, నీ మొగడు మామూలోడు కాదు తల్లి. చెయ్యటి నీ జాతకం చెప్తాడు. ఏం చూస్తాడే? నీ చేతులున్న రేఖలు ఎటు దిక్కు నుంచి ఎటు దిక్కు దింపితే నువ్వు కోటేశ్వరం అయితే ఆ కిటుకు నాకు తెలుసు. అట్లయితే నీ రేఖలు చక్కదిద్దుకోక ఇట్లా ఊర్లో పడి తిరుగుడు ఎందుకు? ఇదొక హఠాత్ పరిణామం. నీ మొగానికి ఉండవలసిన తెలివి కన్నా ఎక్కువనే ఉంది కదా. మొత్తం దించుతా. ఆయన గంత మంచిగా చెప్తా అంటే చెప్పేదాంట్లో తప్పు తిత్తవేంది? చూడని. అబ్బాబ్బా, ఇంకా ఈ చెయ్య ఇంకేమన్నానా? ఏం చెయ్యి? ఏం మంచిగా లేదా? సూపర్ ఉందంటున్నా. నువ్వు పొన్నందున్నేతందు కోసం ట్రాక్టర్ కావాలని లోన్ కోసం బ్యాంక్ లో అప్లికేషన్ పెట్టినావు కదా, అది రాలేదు కదా. గీముచ్చడా నీకెట్లా తెలుసు? తెలుసు, నాకు మొత్తం తెలుసు. కొంపదీసి నువ్వు ఇట్లా చెప్పినావానే? అమ్మ తోడు, నేను చెప్పలే. నీకెట్లా తెలుసు మరే? నాకు తెలుసు, మొత్తం తెలుసు. తెలుసా? ఇంకేం తెలుసు చెప్పు. నీకు లోన్ రావాలన్నా, నువ్వు ట్రాక్టర్ కొనాలన్నా, నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి స్వామి? నీ భార్య చేతి వేలికి పచ్చటి రంగుతో తయారు చేసిన ఉంగరం పెట్టినావు అనుకో, నీ జాతకం గిర్రాని తిరుగుతుంది. ఏం చెప్తా అండి, నా జాతకం మంచిగా ఉండాలంటే నీ ఏలు కుంగురం పెట్టువాడు. ఏదంతా ఉత్తమ ముచ్చట్లే, నువ్వు నాకు ఆకలి అవుతుంది. అగో ఏం కావాలా రాధిక? మొగన్ ఎంబడేసుకొని వచ్చినావు? నాకు కాదక్క, నా మొగనికే కావాలి. ఏంది? మొగనికి బంగారం కొనిచ్చేందుకు పెళ్ళం షాప్ కచ్చడేంది? ఇది ఎక్కడ చిత్రం అవ్వు? ఇండ్ల చిత్రం ఏముంది? ఓట్లు మనమైతే సీట్లలో వెరటలు కూర్చుంటలేరా? సంపతు, ఏం కావాలి? ఒక రింగు కావాలి. ఎవరికి? ఇంకెవరికి? మా ఆయనకే. ఆయనకు ఉంగరం? నువ్వెందుకు గంతగానే షాక్ అవుతున్నావు? వాస్తవానికి జ్యోతిష్యుడు నా పెళ్ళాన్నే ఉంగరం పెట్టుకోమన్నాడు, కానీ నీకు రివర్స్ కదా, నేనే పెట్టుకుందాం వచ్చిన. ఆ ఉంగరాలు ఎక్కువ చూపి.
ఇగో రాధిక ఇట్రా. ఏంటిదక్క? ఇగో మా చెల్లె కోసం కమ్మల బుట్టాలు చేయించుతాను. ఎట్లున్నా జర చూసి చెప్పరాదు. మంచిగున్నాయి అక్క. అయ్యో పెట్టుకో రాదు ఒకసారి చూస్తా. ఎందుకు తీయక్క? అద్దు. పెట్టుకో, మా చెల్లె కూడా నీ లెక్కనే ఉంటది. నువ్వు పెట్టుకుంటే ఎట్లుంటదో చూస్తా నేను. పెట్టుకుంటే ఎట్లుంటుందో చూస్తా ఒకసారి. పెట్టుకో రాదు. అప్ప ఎంత మంచిగున్నాయో. నువ్వు కూడా చేయించుకో, నీ గమ్మతున్నాయి తెలుసా. నిజంగా నాకు అంత మంచిగా నిజంగా మస్తున్నావు. చూడు మంచిగున్నాయా? అవునా? మంచిగా ఉన్నాయి. నాకెందుకు తీయక్క? అయ్యో చేయించుకో రాదు. పిల్లాడు గిన్నె ఉండే. పెట్టుకో. అద్దు తీయక్క. అవ్వ మళ్ళీ అద్దంటది. మళ్ళీ ఎప్పుడైనా చేయించుకుంటే తీయద్దు. ఏ నువ్వు భలే ఉన్నావు. చేయించుకో. టేపు కింద కడతా అని చెప్పు. అంటే అది నిజంగా మంచిగున్నాయక్క. మంచిగా ఉన్నావు. ఓయ్ చేయించవా? ఓయ్, మనం దేనికోసం వచ్చినవే? ఉంగరం కోసం. మరి నువ్వేం చూస్తానవే? కమ్మ బుట్టాలు మంచిగున్నాయి అంటుంది కదా, చేయించవా? జానికి చూడు ఎంత మంచిగున్నాయో. మంచినే ఉన్నాయి. మేకపిల్ల మెడలా గంగిడోల్ లెక్క. మేకపిల్ల మెడలా గంగిడోల్ లెక్క. ఏంది పిల్ల గట్లా అంటాను? ఆమెకు అద్దినట్టు కొలిసి చేయించినట్టున్నాయి. కట్టుకున్న దాని కోసం కమ్మల బుట్టాలు చేయించలేవా? ఏంది వదినా ఏమన్నావు? నేనేమన్నా కట్టుకున్న కమ్మల బుట్టాలు కూడా కొనియలేవా? దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అనుకున్నా మొగన్ నెంబడి పెట్టుకుని నువ్వు బంగారు షాప్కి వచ్చినప్పుడే నాకు ఉంగరం కొనియడానికి కాదు, నువ్వు ఏదో తలిగించుకోవడానికి వస్తావని నాకు తెలుసు. చూసిన కాడికి మాసరే నావేకి. ఎందుకు అంతగానో ఊరుతున్నావు? తీసిస్తా. అయ్యో నువ్వు దిగకు చెల్లాగు. నేను పోతాను నాకు ఇది వద్దు. ఎంత ముద్దుకున్నావు. ఇగో అద్దాలో చూసుకో, అద్దినట్టున్నాయి. ఓ వదిలే, మంచిగుంటే నువ్వే పెట్టుకోరాదు. ఏమో నా పిల్లలు పట్టుకొని పెట్టుకోని సత్తా పడుతుంది. నాకెందుకు పిల్లగా? ఇంట్లో 2 జతలున్నాయి. అయినా ఇవి నా చెల్లె కోసం చేయించిన. కట్టుకున్న దానికోసం కమ్మల బుట్టాలు కూడా చేయించలేవా? నువ్వే మగనివయ్యా. అవే నోరు తెలిసి అరుగుతాను. గది కూడా చేత కదా నీకు? కొని అనడానికి కొనిచ్చడానికి అదేమన్నా లాలిపాప్లు అనుకుంటారా? కమ్మల బుట్టాలు. సరే ఉంగరమే తీసుకుందాం. అయిందా మీ పంచాయతీ? కమ్మల బుట్టాలు కావన్నా ఉంగరం కావన్నా? ఉంగరాలు కావాలి మామ, చూపి నువ్వు. ఇగో పిల్ల, కమ్మల బుట్టాలు కొనిచ్చేదాకా ఇడిసబెట్టకు. పట్టు అగో నీకు ఒక్కసారి చెప్తే అర్థం కావాలనే. నీకు అంతగానో మోసుంటే నువ్వే కొని మరి. నేను ఎందుకు కొనిస్తా? నా పెళ్ళవా నీ పెళ్ళవా? నన్ను కొనివంటావు? నా పెళ్ళవే కానీ నా ఇష్టం వచ్చినప్పుడు నేను కొనిస్తా, నీకెందుకు? కొనిమని పిల్ల ముద్దుకున్నావు. ఇగో అద్దంలో చూసుకో ఎంత మంచిగున్నావో. అక్క నువ్వు ఆగు, రొల్లి పెట్టించేటట్టే ఉన్నావు. అయ్యో పెట్టుకుంటే మంచిగున్నావు కొనిమని చెప్పిన. నేనేమన్నా? ఏమన్నా కమ్మల బుట్టలు పెట్టుకుని మూరో పడితే తీసి ఆమెకి ఇచ్చేయి. వచ్చినా ఒప్పుకుంటా, రింగులు బింగులు అనుకుంటా. నాకే అదిగా నడువు. ఈడుంటే ఆమె ఏదో చూసినట్టుంది. వస్తుండగా అందుకే మీ ఆడలతో ఎట్లా వద్దు. అయ్యో అక్క అన్నట్టు కమ్మల బుట్టలు మంచిగున్నాయి. మంచిగా ఉన్నాయి కానీ నడు. పైసలు ఉన్నా చెట్లకు కత్తాను అనుకుంటారా? ఏమైతుంది? శేతాన్ మొగడు తయారైంది అవ్వ. నువ్వు మొగని పెళ్ళం. చేటు నువ్వు చూపెట్టు. రాధిక ఏందే ఇది? గీంత దానికి అలుగుతారా అని ఎవరన్నా? పోయి వంట చేయిపో. సరే అవసరం షాప్ పోదామంటేనే వంట చేస్తా. అయ్యో దేవుడా, ఆ జ్యోతిష్కుడు అచ్చుడేందో, నీకు ఉంగరం పెట్టుకుంటే నీ జాతకం మారుతుందని చెప్పుడేందో, మనం ఎగేసుకుంటూ అవసరం ఇంటికి కోవుడేందో, అక్కడ నీకు కమ్మలు పుట్టాలని నచ్చుడేందో, అవన్నీ కొని కొని అనుకుంటే ఎమ్మడి పడుడేందో. సరే ఏడోకి కొనితే గాని పోయి వంట చేయిపో. నా మగుడు బంగారం చేస్తా. అమ్మో, ఈ ఆడోళ్ళు ఏమన్నా అనుకుంటే అయ్యేదాకా ఇడిచిపెట్టరు. వీళ్ళకి మొక్కాలే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇంద్రధనసు చీర కట్టి చంద్రవదన చేరవస్తే చుక్కల్లో చంద్రుడిగా
మబ్బుల్లో సూర్యుడిగా. అమ్మయ్య వదిన లేదు, ఆమె వచ్చేసరికి చెప్పిన పని చూసుకొని పోవాలి. సార్ అన్న, సంపత్ దా, నీకు కావాల్సిన రింగులు మస్తు వచ్చినాయి దా. రింగులద్దు ఏమద్దే, ఆ రింగుల బొంగులు ఏం కొనతట్లు ఏం కానీ నిన్న చూసిన కమ్మలు పుట్టాలు గవి. కమ్మల బుట్టలు అయితే మస్తు డిజైన్లు ఉన్నాయి. అవన్నీ ఏమద్దు కానీ నిన్న చూసినావా గవ్వే కావాలి, వేరే ఏం చూపించక ఇక. హా, అయ్యో గట్లంటే ఎట్లా పిల్లగా, ఏది మంచుకుంటే గది తీసుకోవాలి గాని నిన్ను చూస్తే ఏమో అనుకున్నా, పిల్లవంటే ప్రేమ బాగానే. అగో వదినే, నువ్వు మళ్ళీ వచ్చినావా? అగో రావద్దా, కొనకందుకు వచ్చిన. ఇగో చిన్నబాపు నిన్న చూపించిన యూపీఏ. ఓ పిల్ల, మొత్తానికైతే రాత్రి ఏం చేసినావో ఏమో పిల్లగాని గాని మళ్ళా పట్టుకొచ్చినావు. నా తెలుసు నువ్వు పట్టుకొస్తావని. ఏమో అక్క, నువ్వు నిన్న అవి చూపించకపోతే నాకు తెలియదు మనసే ఉండకపో. మొత్తానికైతే కమ్మల బుట్టాలు కొనిపిస్తాను కదా. మంచిగా మోపారు మీరిద్దరు, అట్టిగానన్నా షాప్ కి. ఎందుకు పిల్లగా గట్ల అంటావు? పెళ్ళానికి బంగారం కొనిస్తే బ్యాంకులు దాచుకున్నట్టేనే, రేపు ఎప్పుడన్నా నీకు ఎక్కడ పడితే గిరి పెట్టుకోరాదా? మా పెట్టుకున్నట్టే ఉంది, నా జేబంతా ఖాళీ చేస్తారు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? మళ్ళీ పంచి. ఓ మామ, అవి జోకే ఎంత ఉన్నాయో చెప్పు. అలాగే రామయ్య సీతమ్మకు చేయించిన. ఇగో బిడ్డ, శకనం బాగా పడ్డది, మరి పాలిష్ పడ్డది, కొద్దిగా వదన కూడా ఎక్కువైంది. మరి అబ్బా నా కమ్మల పుట్టాలు అద్దతుల మీద 6 గురేలు ఎక్కువైందయ్యా. ఎంత అయితే పైసలు చెప్తా, పాలిష్ కు కటింగ్ కు. అద్దతులం బంగారం 6 గురేలు ఎక్కువది, పాలిష్ ఖర్చు 4 చేతి కూలి 1000 రూపాయలు పడ్డాయి. మంచి డిజైన్ ఆటది పోయి మొత్తం 45,000 అయినాయా బిడ్డ. ఏళ్ళు నాడు శని పోతుంది, నీకు మంచి జరుగుతుంది. ఒక్కసారి నీ చూపుడు వెళ్ళిటి అనగిట్టు ఏలు కాదా గీయేలు. యాక్షన్. నీ చూపుడు యూపి అయ్యో నీ చూపుడు వేలు చూపి. ఓకే, నువ్వు చూపుడు నీ చూపుడు వెళ్ళిటి చూడు, మంచి లేదా అంటారు, మంచి లేదా అనగా ఏ సూపర్ ఉన్నది జరుగుతుంది. యాక్షన్. ఒక రింగ్ కావాలి. ఏం కావాలి సంపద? కావాలని చెప్పి బ్యాంక్ లో లోన్ కోసం అప్లై చేసినావు కదా, అది రాలే కదా. ఎక్స్ప్రెషన్ రావాలి, ఊరియాల టప్పని పడగొట్టాలి. అప్లై చేసినావు కదా, అది రాలే కదా అంటే నీకెట్లా తెలుసు? నీకెట్లా తెలుసు? తెలుసు, నాకు అంత తెలుసు. నువ్వు ఇట్లా చెప్పినా అమ్మతో నేను చెప్పలేదు మరి ఎట్లా తెలుసు? తెలుసు, నాకు అంత తెలుసు. మళ్ళీ దీని తర్వాత డైలాగ్ ఉంటానట్టు రేపు ఒకసారి చెప్పండి. నీకే తెలుసు. ఏ సూపర్ ఉంది అంటున్నా, మంచి లేదా? సూపర్ ఉంది అంటున్నా అన్న తర్వాత చెప్పు. నువ్వు పొలం దున్నేందుకు ట్రాక్టర్ కోసం బ్యాంక్ లో లోన్ కోసం అప్లై చేసినావు ఇక కదా. బ్యాంక్ లేదు, లోన్ కోసం అప్లై చేసినావు కదా. బ్యాంకులో చేస్తారు కదా ఇట్లా. పొలం దున్నేటందుకు. ఆయన గంత మంచి చెప్తా అంటే చెప్పటం. సారీ సారీ, ఏ లేదు టప్పని సౌండ్ వచ్చింది, గట్టి కొట్టినేమో అనిపించింది. ఏ నుంచి ఎటు నుంచి గీతలు ఎటు నుంచి తిప్పితే